ఇప్పుడు మనం ఈ టెస్ట్లు ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి అనేది చూస్తాము. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది, ఇప్పుడు వాళ్ళు ప్రాక్టికల్గా జరిగింది, దాని థియరీ గురించే ఇప్పుడు మనం ఏం చేస్తే వాళ్ళకి వాళ్ళ బిడ్డని తీసుకోగలిగారు అనే దాని గురించి మనం చూస్తాము. దీంట్లో ఒక్క విషయం గమనిస్తే ఈ పాయింట్, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయిన వాళ్ళంతా కూడా ప్రెగ్నెన్సీ వాళ్ళకి స్మూత్ ఏం ప్రాబ్లం ఏమి లేకుండా జరిగిపోతుంది. 9th మంత్ వరకు అవసరమైనప్పుడు సిజేరియన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా ఒక 6 months 7 months ఆ టైం మనం ఇస్తున్నాం శారీరక లోపం సరి అయ్యేదానికి. ప్లస్ మానసికంగా వాళ్ళు కుదుటపడి ఆ టెన్షన్ నుంచి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ టెస్ట్, వాళ్ళ ట్రీట్మెంట్ అర్థం చేసుకొని వాళ్ళ ఒక ధైర్యం, నమ్మకం వచ్చిన తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీ ఏం కాదు, ఫ్రీగా అంటే రిజర్వేషన్ చేసుకొని ట్రైన్ ఎక్కినట్టు. కొంతమంది ఆతృతతో నాకు ఇప్పుడే వచ్చేసేయాలి, కొంతమందికి అప్పుడు కూడా వస్తుంది. కానీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళు నిజంగా నాకే ప్రెగ్నెన్సీ ఇన్నేళ్ళైంది అంటే నేను నా బిడ్డను తీసుకుంటాను అనే నమ్మకం పూర్తిగా కలగక ముందే ప్రెగ్నెన్సీ ఒక్కొక్కసారి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అటువంటి ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళు నిలబడినా భయం, టెన్షనే, నడిచిన టెన్షన్ ఏమవుతుందో అని స్టాండింగ్లో ట్రైన్ ఎక్కి ప్రయాణం చేసినట్టు. ప్రెగ్నెన్సీ అంతా కూడా టెన్షన్గానే ఉంటే ఒక్కొక్కసారి ప్రాబ్లం అనేది వచ్చి మధ్యలో కూడా ప్రాబ్లం రావచ్చు. సో అందుకనే మనం ఇక్కడ ట్రీట్మెంట్ అనేది మినిమం 6 months తీసుకుంటాము. శారీరకంగా మానసికంగా బాగా ప్రిపేర్ అయిపోతాము. దానికి అర్థం చేసుకునే తర్వాతనే మీరు దాన్ని ఒప్పుకొని బాధ్యత తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే మీలో మార్పు, ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఆ ఇంప్రూవ్మెంట్ చూసినప్పుడు మనకు ఆ నమ్మకం అనేది మీకు కలుగుతుంది. సో మనం ఎవరు అని చూసినప్పుడు మనం మంచి తల్లిదండ్రులు, ఇంగ్లీష్లో వెల్ ప్లాన్డ్ పేరెంట్స్ అంటాం. అంటే మనం ఒక పద్ధతి ప్రకారంగా మనల్ని మనం తయారు చేసుకుంటున్నాం. అది చాలా ఇంపార్టెంట్. అందుకనే మన బిడ్డ కూడా ఇట్లా మంచి బిడ్డగానే మనం తీసుకుంటాం. అదే చెప్తున్నారు, టాక్ టు బేబీ, ప్రెగ్నెన్సీలో బిడ్డతో మాట్లాడమని చెప్తాం. అదంతా అయిన తర్వాత పుట్టిన వెంటనే ఆ బిడ్డలు ఆ తల్లిదండ్రులు గుర్తించడం, బాగా మనం మాట్లాడడం, మనం ఎట్లా అర్థం చేసుకుంటాం అట్లా వాళ్ళకి అర్థం అయిపోతుంది. ఎందుకంటే మనం ఏదో ఒక బిడ్డ అనేది మనకి వద్దు, మనం మంచి బిడ్డనే కనాలి. దానికోసమే మనం మనల్ని ఇప్పుడు తయారు చేసుకోబోతున్నాము. అయితే మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు. సో దాంతోపాటు అందం, అదృష్టం, ధైర్యం, తర్వాత పేరు ప్రతిష్టతో దీర్ఘాయుషుగా ఉండాలి అనేది మనం అనుకుంటాము. సో దానికోసం మనం మంచి బిడ్డనే మనం తీసుకోవాలి అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ గుర్తు చేసుకుంటాం. ఈనాటికి మైకేల్ జార్డన్ అని అమెరికాలో, ఈయన పెద్ద బాస్కెట్బాల్ ప్లేయర్, 6 times నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్ అయినారు, 4 times ఆల్ స్టార్, తర్వాత 5 times NBA అండ్ MPA అనేది ఇది ఆయన తీసుకోగలిగారు. ఇప్పుడు రిటైర్ అయినారు. వరల్డ్లోనే అంత గొప్ప బాస్కెట్బాల్ ప్లేయర్గా ఆయనకి గుర్తింపు ఉంది. ఆయన ఏం చెప్తారు గమనిస్తా, ఎందుకంటే వాళ్ళందరూ పెద్ద సక్సెస్ అయినారు. వాళ్ళ సూత్రం ఏంటి అంటే ఆయన ఏం చెప్తున్నాడు, నేను మళ్ళీ ఓడిపోయినాను. ఐ ఫెయిల్డ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఇన్ మై లైఫ్. చాలాసార్లు ఓడిపోయినాను, అందుకనే నేను సక్సెస్ పొందగలిగాను అని చెప్తున్నారు. తర్వాత ఇంకొకటి ఏం చెప్తారంటే ఆయన ఓడిపోవడం కాదు, ఓడిపోయామని వదిలిపెట్టేసేయకూడదు. ఇంకొకటి ఎక్కువ ఏం చెప్తారంటే టాలెంట్ అంటే గేమ్స్లో మనకి ఆ నైపుణ్యం ఉండిందంటే మనం గేమ్స్ని మాత్రం గెలుచుకోగలుగుతాం. కానీ టీం అందరూ కలిసి చేయడం ప్లస్ తెలివితేటలు, అది రెండు ఉంటే మాత్రం ఛాంపియన్ అయిపోతాం. అంటే వేరే వాళ్ళని కూడా తయారు చేయగలుగుతాం. అటువంటిది ఇప్పుడు ఆయన రిటైర్ అయినారు. లైఫ్ ఆయన జయం ఏంటంటే
ఇఫ్ వి ఆల్ వర్క్ టుగెదర్, అందరూ కలిసి పని చేస్తే, అర్థం చేసుకుంటే, మన మంచి మార్పును తీసుకొని వచ్చి ఏమవుతుంది, పీస్ఫుల్ వరల్డ్ అంటే అన్ని ప్రశాంతంగా ఉంటే ప్రపంచాన్ని మనం సృష్టించగలుగుతాం. ఎవరికి? మనకి, మన పిల్లలకి, మన కుటుంబాలకి, మన సమాజానికి మంచిగా ఉండే ఇది మనం తీసుకురాగలుగుతాము అనేది ఆయన ఒక సందేశం. దీంట్లో చిన్నప్పుడే ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఆయనకేంటంటే వాళ్ళ తండ్రి చాలా బీద పరిస్థితిగా ఉన్నప్పుడు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇది చెప్పినప్పుడే ఆయన నల్లవాడు, నీగ్రో, అమెరికన్ సిటిజన్ అయినప్పటికీ వాళ్ళకి అక్కడ చాలా డిస్క్రిమినేషన్ ఉన్నా కూడా పరిస్థితి కూడా బీద పరిస్థితి. అప్పుడు ఈయనకు 5-6 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చెప్తాడు, ఈయన మా నాన్న నాకు మంచి విలువలు నేర్పించి ధైర్యం, ప్రయత్నం చేయాలి అనే ధైర్యం వాళ్ళ నాన్న ఎట్లా అంటే, వాళ్ళు సరిగ్గా భోజనానికి కూడా ఉండదు, పాత గుడ్డ ఏమైనా ఉంటే తీసుకుని రా అన్నట్టు. వెతికి ఎక్కడి నుంచో తీసుకొచ్చినాడు బయట. అప్పుడు వాళ్ళ నాన్న చెప్పారంటే, మనకేం లేదు కదా నాన్న అంటే, నువ్వు ఇది అమ్మి తీసుకుని రా అని చెప్పారంట. ఆయన సరే అమ్మి తీసుకురంటే, దాన్ని కొంచెం మురికిగా ఉంది అని దాన్ని ఇది చేసి ఉతికేసి కొంచెం తనకి చేతనైనంత వరకు, ఎవరు కొంటారు, నువ్వు పోయి ట్రై చేయి అన్నాడంట. ట్రై చేస్తే అక్కడ వేరే బీద పిల్లకాయలు ఉండే దగ్గర, వాళ్ళ దగ్గర పోతే $1, ఒక $1/2 తీసుకున్నారు ఆ గుడ్డని. సరే వాళ్ళ నాన్న అప్పుడు చెప్పారంట, చూడు నువ్వు అమ్మగలిగావు కదా, నీకు ఇప్పుడు డబ్బులు వచ్చింది, అట్లానే వేరే కూడా చేసి మళ్ళీ అమ్ము, ఇంకా ఎక్కువగా అమ్ము, నీకు ఆ కెపాసిటీ ఉంది, నువ్వు ట్రై చేయి. అప్పుడు ఆయన ఆలోచించి ఇది వచ్చిన తర్వాత ఎవరికి అమ్మాలి, ఎట్లా అమ్మాలి, తర్వాత ఈసారి కొంచెం పెద్దగా ఆ డబ్బులకి కొంచెం పెద్ద గుడ్డ కొనుక్కొని ఆయన ఏం చేస్తాడు, దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి కర్చీఫ్ చేసేసి ఆ కర్చీఫ్ లో కొన్ని రాయడం, కొన్ని మంచి వాక్యాలు, కొన్ని బొమ్మలు అట్లా వేసి కర్చీఫ్ డిజైన్ గా ఉండే కర్చీఫ్ ని అమ్మితే అది ఈజీగా అమ్ముడిపోయింది. ఒక 1/2 డజన్ కర్చీఫ్ అమ్మాడు. అప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడు, లేదు ఇంతకంటే ఇంకా ఎక్కువగా నువ్వు మంచిగా ఆలోచించి చేసావు, ఇంకా ఎక్కువ చెయ్యి అన్నాడు. అప్పుడు ఒకసారి ఈయన ఆలోచిస్తున్నాడు, ఒక దగ్గర ఒక ఫేమస్ సినిమా యాక్ట్రెస్ ఆమె ఒక షోకి వచ్చినారు. ఈ అబ్బాయి ఏం చేశాడు, తన దగ్గర ఉండే ఒక గుడ్డ, ఇప్పుడు గుడ్డ చిన్న చిన్న కర్చీఫ్లు అలవాటు అయిపోయింది, నేరుగా తీసుకుని పోయి స్టేజ్ దగ్గర ఆమె దిగేటప్పుడు మీ ఆటోగ్రాఫ్ కావాలి అన్నాడంట. ఆటోగ్రాఫ్ కావాలంటే ఆమె రాసి ఇచ్చేసింది. ఆయన బయట తీసుకుని వచ్చి అది వేలం వేసేసాడు. $500కి పోయిందంట. ఇప్పుడు నుంచి ఆయన చెప్పాడు వాళ్ళ నాన్న ఇంకా నేను డబ్బులు లేదు కాదు, నేను ఎట్లయినా, అప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడు, ఇది చేసినావు కదా, నువ్వు ఇంకా బాగా చదువుకొని నీకేది ఇష్టమైతే అది నువ్వు ఖచ్చితంగా చేయగలుగుతావు. అక్కడ నుంచి ఆయనకి స్టార్ట్ అయింది. సో అందుకని ఓడిపోవడాన్ని ఆయన పర్వాలేదు, అయినా నేను ఎట్టయినా మంచిగా మన ఈ బాస్కెట్ బాల్ ని ఎన్నుకున్నారు. ఎన్నిసార్లు ఓడిపోయినా, ఒక్కొక్కసారి 15-16 అవర్స్ కంటిన్యూస్ ప్రాక్టీస్ ఉంటాయి. సో ఒక్కసారికి సక్సెస్ రాలేదు, ఓడిపోతే కూడా దాన్ని వదిలిపెట్టకుండా చేసుకోవాలి. ఇక్కడ మనకెందుకు అది అంటే, చాలాసార్లు మనం ఓడిపోయినామే అనే ఒక ఫీలింగ్ తోనే మనం వస్తున్నాం. మనతో పెళ్ళైన వాళ్ళు, మనకంటే తర్వాత పెళ్ళైన వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మనకి ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకొకటి, ఒక జర్మన్ దేశం అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఒక ఊర్లో బాంబు పెట్టేశారు అని ఒక ఇది వచ్చింది. అందుకని ఊరు నుంచి అందరూ వెళ్ళిపోయారంట, ఒక్కరు కూడా లేదు. ఆ ఊర్లో ఒక పిచ్చి హాస్పిటల్ ఉండిందంట. ఆ పిచ్చి హాస్పిటల్ డాక్టర్లు, నర్సులు అందరూ వెళ్ళిపోయారు. ఆ పిచ్చి వాళ్ళు ఒక 5-6 మంది ఉన్నారు. వాళ్ళేమైంది, ఇదన్నీ తెరిచిపెట్టిపోయినారు, వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చేసారు, ఎవరు లేరు. బాగా గమనించండి. కొన్ని రోజుల్లో అంటే నువ్వు పిచ్చి, నువ్వు అది ఇది చెప్పడం అట్లాంటి ఎవరు లేరు.
మెల్లమెల్లగా వాళ్ళందరూ కలిసి వాళ్ళు నార్మల్ మనుషులు అయిపోయినారు. కొన్ని ఒక నెల పైన అయింటుంది. వీళ్ళందరూ ఏం టాబ్లెట్స్ లేదు, ఏం లేదు. వాళ్ళందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం. అప్పుడు వరకు ట్రీట్మెంట్ లో ఉండి అంటే ఉన్నా కూడా మీ పిచ్చివాళ్ళు అనే ఒక ముద్రతో వాళ్ళని చూసిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు నార్మల్ అయిపోయినారు. ఒక నెలకి బయట నుంచి వచ్చినారు. అంటే దీనికి ఏం ఇది చేస్తున్నారంటే, ఇక్కడ మనకి కూడా నువ్వు తక్కువ, నువ్వు వెనకాల పడిపోయినావు, నువ్వు ఓడిపోయినావు అని ఎక్కడో ఫ్యామిలీలో గానీ సొసైటీలో గానీ మనల్ని అనుకున్నారు కాబట్టి మనల్ని నేను ఫెయిల్యూర్, నాకు బిడ్డ లేదు, నేను వేస్ట్, నాకు ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా రాదు, ఇటువంటి ఆలోచన మనల్ని జరుగుతూనే ఉంది. ఎందువల్ల అంటే బయట వాళ్ళు అట్లా అనుకుంటున్నారు. అది బాగా గమనించండి. అందుకని అటువంటిది మనం వదిలిపెట్టాలి. వాళ్ళని వాళ్ళు మారరు, సమాజం మారదు, ఫ్యామిలీ వాళ్ళు మారరు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనం బాధపడితేనే, మనం గట్టిగా అట్లా మాట్లాడితేనే వీళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది, వీళ్ళు అట్లా ఉంటేనే చేసుకోగలుగుతారు. లేదు, అది ఉండడం వల్ల మన మీద మనకు ఒక బాధ, మన మీద మనం ఒక అసహ్యం, మన మీద మనకు ఒక కోపం, ఇవి అన్నీ వస్తుంది. అది మంచిది కాదు, అవసరం లేదు. బయట వాళ్ళు ఒప్పుకున్నా లేకపోయినా మనం మంచి తల్లిదండ్రులం అనేది ఎవరు ఒప్పుకోవాలి? ఏమా, మనం. ఈ ఒక్కటి చేయండి, ఇదే అర్థమైతే చాలు, మిగిలినదంతా ఈజీ, పెద్ద విషయం కాదు. సో అందుకనే మనం ఏం చెప్తామంటే, శారీరక లోపం మనం సరి చేయడం ఒక్కొక్కసారి త్వరగా అయిపోతుంది. కానీ మనలో ఉండే ఆ నమ్మకాలు, భయాలు, అనుమానాలు, అపనమ్మకాలు, అది పోవడానికే టైం అయిపోతుంది. అందుకనే ఇట్లాంటి మీటింగ్, అందుకనే ఇట్లాంటి వాళ్ళని. కానీ ఇదంతా తెలిసినప్పుడు మనలో మనం మాట్లాడుకోవడం, మన ఆలోచన ఏంటి అనేది గమనించడం, అది తుడి చేసి తిరిగి రాసుకోవడం, ఆ ధైర్యం రావాలి. ఇది గర్భసంచి, ఇది అండాశయం, ఇది ట్యూబ్ అన్నమాట. ఇప్పుడు మన బిడ్డను తీసుకోవాలంటే రెండు, ఒకటి శారీరక లోపం, ఇంకోటి పనిచేసే విధానంలో వచ్చే మార్పు. శారీరక లోపం ఏమేమి ఉంటది అంటే, అండం పెరుగుదల మంచి సైజులో వచ్చి విడుదల అవ్వాలి 20 to 30 mm. అప్పుడు గర్భసంచి లైనింగ్ పొర కూడా బాగా పెరుగుతుంది. ఇంకోటి ట్యూబ్స్ లో అడ్డం లేకుండా ఉండాలన్నమాట. సో ఈ కణాలు ఒక సంఖ్య, చలనం, ఆకారం, ఈ మూడు బాగున్నప్పుడే ఈ కణాలు ఇక్కడ పోయి దీంతో కలిసి అప్పుడు పిండంగా ఏర్పడితే, ఆ పిండం ట్యూబు అడ్డం లేకుండా ఉంటేనే ఇటు కణాలు పోవాలి, ఇటు మళ్ళీ పిండం రావాలి, వచ్చి గర్భసంచిలో అతుక్కొని బిడ్డగా పెరుగుతుంది. ఇప్పుడు శారీరక లోపానికి మన ఏంటంటే విడివిడిగా టెస్ట్లు ఉన్నాయి. అండం పెరిగేదానికి స్కాన్ ఉంది, ఈ ట్యూబ్ బాగుందని చూసేదానికి మనకి ఎక్స్రే ఉంది, హెచ్ఎస్జి ఉంది, లాప్రోస్కోపీ ఉంది. తర్వాత కణాలు మనం మైక్రోస్కోప్ లో చూసుకుంటాం. కానీ ఇవి అన్ని కలిసి పనిచేస్తుంది. ఇదేంటి, తెర వెనకాల జరిగేది. పాలకు మనం తోడేస్తాం, అంతే తెలుసు మనకి, తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, దాని పాటుకు అది జరిగిపోతుంది. అట్లా ఇవి అన్ని కూడా కలిసి పని చేసేసి మనకి గర్భం అనేది ఏర్పడుతుంది. ఇవి అన్ని కలిసి పని చేయడానికి మనకి హార్మోన్ బ్యాలెన్స్, కంట్రోల్ ఏంటంటే హార్మోన్స్ అనేది బ్రెయిన్ లో హైపోథాలమస్ అనే ఒక సెంటర్ మన ఆలోచించే దగ్గర ఉంటది. తర్వాత అక్కడ నుంచి FSH, LH అనే హార్మోన్ వస్తే అది గర్భసంచి అండాశయం మీద పనిచేసి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. సో ఈ FSH, LH, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ బ్యాలెన్స్ బాగున్నప్పుడు ఇది జరిగిపోతుంది. కానీ ఈ ప్రెగ్నెన్సీ ఏర్పడేదానికి ఈ సెట్టింగ్ ఎట్లా అంటే, నెలకి 10 నుంచి 20% అంతే పనిచేస్తుంది. బాగా గమనించండి, ఒకళ్ళకి గర్భం రావాలంటే 10 నుంచి 20% మాత్రమే ఒక్కొక్క నెల
వస్తుంది. కానీ ఆ ఒక్కొక్క నెలలో ఇంప్రూవ్ అయ్యాయి ఏమైపోతుంది, ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. 100 మందికి పెళ్లి అయితే 80 మంది ఒక సంవత్సరంలో గర్భం వచ్చేస్తుంది. అంటే మన హార్ట్ రేట్ 70-74 అట్లనే కొట్టుకోవాలి, ఆ రేంజ్ లో ఉండాలంటే అంతే ఉంటది. అట్లా ఈ ప్రెగ్నెన్సీ ఇంత పర్సెంటే వస్తుంది అనేది ఫిక్స్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పుడు ఆ 10% కూడా పనిచేయదు. శారీరక లోపం అంది బాగుండాలి, మళ్ళీ అండం పెరుగుదల బాగుండాలి, ట్యూబ్ ఇవన్నీ బాగున్నప్పుడు పని చేసేదానికి 10-20%. మనం టెన్షన్ పడినప్పుడు, మనం దాని గురించి ఆలోచించకుండా ఉన్నప్పుడు, శారీరక లోపం అన్ని అన్ని బాగుంది ఏం లేదు అన్నప్పుడు ఏమైపోతుంది, దాని ప్రకారంగా వస్తుంది. 3 months లేకపోతే 6 months లేకపోతే 1 year వెయిట్ చేయి, అది పాటుకుని అది వస్తుంది. ఇదే బాగా. ఇప్పుడు కొంతమంది అంటారు, అలాంటి వాళ్ళు ఎట్లా, ఆమెకి ఏం చేత కాదు, దీని గురించి ఏం తెలియదు, చదువుకోలేదు, అయినా వచ్చేసిందే అంటే ఏంటంటే ఇది శారీరక లోపం బాగుంది, దీని గురించి ఆలోచించలేదు. అప్పుడు దాని ప్రకారంగా అప్పుడే అది పని ఖచ్చితంగా చేయగలుగుతుంది. అదేం పెద్ద ఆశ్చర్యం కాదు. మనమేమంటాం, 2 ఏళ్ళు రాలేదు, 4 ఏళ్ళు రాలేదు కాబట్టి నాకు ఇది కష్టం అనేది ఒక నమ్మకం లేదా ఒక డౌట్. నాకు ఏదో ప్రాబ్లం ఉంది అందుకనే నాకు రాలే. ఆ డౌట్ ఎక్కువగా ఉన్నప్పుడు శారీరక లోపం అంత బాగున్నా కూడా ఏమవుతుంది, స్ట్రెస్ హార్మోన్ అనేది విడుదలవుతుంది. ఆ స్ట్రెస్ హార్మోన్ విడుదలైతే ఏమవుతుంది, ఈ పనితీరు నార్మల్ గా జరగదు, లేట్ అయిపోతుంది. ఈ స్ట్రెస్ హార్మోన్ విడుదలైనప్పుడు 2 జరుగుతుంది. ఒకటి, ఈ అండం పెరుగుదల వాటి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. తర్వాత సీరం ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్. మనం ఎన్ని డయట్ వాళ్ళు బాగా చేసినా, మెడిసిన్స్ ఎంత కరెక్ట్ గా చేసుకున్నా, డౌట్ ఉన్నప్పుడు, నాకు రావట్లేదు, నాకు కష్టం అనే ఫీలింగ్ బాగా ఉన్నప్పుడు ఇక్కడ ఇది పని పెరగదు, శారీరక లోపం ఇంప్రూవ్ కాదు. ఒకవేళ శారీరక లోపం అన్ని సరి అయి బాగున్నా కూడా పని చేసే తీరులో ప్రాబ్లం వచ్చి అది గర్భం అందుకోదు. వాళ్ళు ఏమంటారు, నేను అన్ని ప్రయత్నం అన్ని చేస్తున్నాం అయినా నాకు రాలే, అందుకనే ఒక డాక్టర్ లేదు ఇంకొక డాక్టర్, ఎందుకంటే మనకి తొందరగా వచ్చేసేయాలి, ఇంట్లో అడుగుతున్నారు. ఇటువంటి ఒత్తిడి పెట్టుకునేటప్పుడు స్ట్రెస్ హార్మోన్ విడుదలైతే అది పని చేయదు. సో దీంట్లో స్ట్రెస్ లో 2 రకాలు, ఇది బాగా గమనించండి, చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే, ఒక 2-3 నెలలు వస్తారు, రాలేదు అనేసరికి డేట్ రావడానికి ఒక 4-5 రోజుల ముందు నుంచి ఎదురు చూడడం, నాకు ఈ నెల వస్తుందా రాదా. ఆ ఆలోచన మనసులో ఉంటుంది, బయట ఎవరికి ఏమీ తెలియదు. బాత్రూమ్ పోయి కూడా చూసుకుంటారు కొంతమంది, నాకు ఈసారి వచ్చేస్తుందేమో. ఆ టెన్షన్ వాళ్ళు కంట్రోలే చేసుకోలేరా. మళ్ళీ పీరియడ్స్ వచ్చిన తర్వాత బాధపడిపోతారు, చాలా నీరసం అయిపోతుంది మానసికంగా, నేను ఇంకా రాదు. అట్లాంటి మానసికంగా కృంగిపోయినప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీకి ఎదురు చూడడానికి కూడా, ప్రయత్నం చేయడానికి కూడా ధైర్యం చాలదు. అది అంతకుముందు వరకు అసలు ఆలోచన ఉండదు, ఆ టైంలోనే వస్తుందంటే ఏంది, ముందుగానే అది రికార్డ్ అయిపోయి ఉంటుంది. ఈ ఫీలింగ్స్ అంతా ఎట్లా అంటే, ఒక పాట ముందు రికార్డ్ అయితే ఆన్ చేసింటే అది ఏం రికార్డింగ్, ఆ పాటలో ఏముందో అదే వస్తుంది. పాట వేసేటప్పుడు అది మార్చాలి అంటే మారదు, ఎక్కడ రికార్డింగ్ లో మళ్ళీ పోయి మార్చాలి. అందుకని మనకి ఫస్ట్ పీరియడ్స్ వచ్చినప్పటి నుంచే ఇది తెలుసుకోవాలి. ఎదురు చూస్తే, అవగాహన లేకుండా చాలా మందికి ఏంటంటే, ఇందాక పాపకు చెప్పింది సింధూర ప్రియ, చాలా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను, నాకేం ప్రాబ్లం అనేది నాకు తెలియదు, మందులు పెడుతున్నారు వాడుతున్నాను, అది వద్దు. అవగాహన తెలుసుకో. ఇప్పుడు ఎట్లా శారీరక లోపం అంటే ఏంటి, పనిచేసే తీరు అంటే ఏంటి, మన ఆలోచన ఏంటి, ఎట్లా పనిచేస్తుంది అనేది తెలుసుకునేటప్పుడు అప్పుడు నిర్ణయం తీసుకుంటాను. నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడితే వచ్చేది కూడా రాదు. రెండోది,
నేను బాధ్యత తీసుకోవాలి. తెలుసుకోవడం మాత్రం